కాలీఫ్లవరు తాలింపు వేస్తానండి. ముందుగా కొద్దిగా వాటర్ తీసుకున్నానండి, అందులో కాలీఫ్లవర్ వేసాను. ఉప్పుగా కొద్దిగా ఉప్పు వేయాలండి. ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. దీన్ని కొద్దిగా ఉడికించుకోవాలండి. చూడండి, గిన్నె స్టవ్ మీద పెట్టి ఉడికిస్తున్నాను. ఇలా ఉడికిపోయిందండి, చాలు. పెనం పెట్టుకోవాలండి స్టవ్ మీద. ఇంకో జాలి గిన్నెలో వడకెట్టాలండి ఇది. పెనం పెట్టానండి స్టవ్ మీద. ఉల్లిపాయ దోరగా వేగించుకోవాలండి కదా. ఇక కరివేపాకు ఇది కూడా వేగించుకోవాలి. కొద్దిగా పల్లీలు, కొంచెం జీలకర్ర, కొద్దిగా పుట్నాల పప్పు, కొబ్బరి పొడి అండి, పచ్చి కొబ్బరి పొడి బాగా వేగినాయండి. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా పసుపు అండి, కొంచెం కారం, కొద్దిగా ధనియాల పొడి, కాలీఫ్లవర్ వేసేయాలండి. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇది మగ్గిన తర్వాత ఈ పొడి వేయాలండి. చూడండి, కాలీఫ్లవరు తర్వాత ముందుగా మనం చేసి పెట్టుకున్న కొబ్బరి, పల్లీలు, పుట్నాల పప్పు ఈ పేస్ట్ వేసినామండి. కాలీఫ్లవర్ తాలింపు రెడీ అయిందండి. ఇది అన్నంలోకి చాలా బాగుంటుందండి. దించే ముందు కొద్దిగా కొత్తిమీర అండి. మనకి కాలీఫ్లవర్ చూడండి బాగా కొద్దిగా ఉడికింది కాబట్టి మనకి పీస్ లాగా ఉంటుంది, విడిపోకుండా. చాలా రుచిగా ఉంటుందండి ఇదైతే. టేస్ట్ కర్రీ రెడీ అయిందండి. ఇది ఎక్కువగా అన్నానికే బాగుంటుందండి. చపాతీ కూడా తక్కువ వేసుకోవాలి. చపాతీకి అంత సెట్ కాదు, అన్నానికైతే బాగుంటుందండి.